మనతో ఇప్పుడు ఉమర్ అలీ సీనియర్ అడ్వకేట్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. గడిచిన 4 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అనుకోవాలంటారు. అసలు ఏ విధంగా చూడాలంటారు? ఇదేం సెక్యులరిజం, ఇదేమి దేశం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? సెక్యులరిజం గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటిదే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందరి యొక్క అవసరాలను కానివ్వండి, అందరి యొక్క ధర్మాన్ని కాపాడటం కానివ్వండి, మరి అందరికీ న్యాయం జరిగే విధంగా చూడటం అనేటువంటిది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అంతే తప్ప ఒకళ్ళకో కొంతమందికో ఎవరైతే ఒక కమ్యూనిటీకో లేకపోతే ఇంకోళ్ళకో న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. అందువల్ల ఆ అక్కస్తో ఆయన ఏదైతే ఉందో ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించడం జరుగుతుంది. ఇది పూర్తి లౌకికమైనటువంటి ప్రభుత్వం ఇది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇదేమి దేశం, ఇదేమి రాజ్యాంగం అనే విధంగా ఆయన మాట్లాడిన విధానాన్ని ఒక లాయర్గా మీరు ఎలా చూస్తారంటారు దాన్ని? అసలు మొట్టమొదటిగా అసలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో చూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదంటే ఇక్కడ తెలుగుదేశం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యంగా చెప్పాలంటే వచ్చిన దగ్గర నుంచి పేదల యొక్క అవసరాలను కానివ్వండి, మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ యొక్క అభివృద్ధిని పెట్టుబడులు తీసుకురావడంలో కానివ్వండి, అన్ని ధర్మాలని పరిరక్షించడం కానివ్వండి, అందరికీ సమన్యాయం చేయడంలో కానీ అన్ని రకాలుగా కూడా మరి ప్రజల యొక్క అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. అంతేగాని మరి ఆయన ఎలా పనిచేశాడో అది ఆయన మనసుకి, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక దేశ సార్వభౌమాధికారాన్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు ఆయన ఏదో జరిగిపోయింది అదేదో అంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగిందో మాకేమని అర్థం కాదు. ఏం జరిగిందేంటి ఆయన క్లారిటీగా చెప్పాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నారు, అనేక వీడియోల్లో జనాలు చూశారు, మీరు ప్రసాదాలు అవి తీసుకోవడం, పక్కన పడేయటాలు, వాటర్ తాక్కుండా చేతులు కడుక్కోవడాలు, ఇవన్నీ ప్రజలు మీరు గతంలో చేసినవి ఆ వీడియోలో వాటిలో చూసి ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. మరి మీరు వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వమన్నారు. మీరు పాటిస్తున్న ధర్మం వేరు. మరి అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక ధర్మాన్ని ఉంది. అక్కడ సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారు. మరి అదేవిధంగా డిక్లరేషన్ ఇవ్వమన్నారు. సరే, నేను ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఇవ్వలేదు అని అంటే అది ముఖ్యమంత్రి గారు కాబట్టి అంతా మీ యంత్రం కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దీని మీద లడ్డు కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి అన్నిటి మీద అక్కడ అనేకమైనటువంటి విమర్శలు, అనేకమైనటువంటి లోపాలు బయటపడ్డాయి. కాబట్టి ఈరోజు మీకు డిక్లరేషన్ ఇవ్వమని అన్నందుకు మీకు లౌకికవాదం లేదు, సార్వభౌమాధికారం లేదు, రాజ్యాంగం లేదు అనటం సరైనటువంటి విధానం కాదు. ఇది కరెక్ట్గా ప్రయాణిస్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా రాజ్యానుగుణంగా పరిపాలిస్తున్న ప్రభుత్వం ఇది. దీన్ని మీరు తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ తప్పులు కప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా దేశాన్ని కించపరిచే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలకి లా పరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులకి కొంత స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ. అలా అని మనము రాజ్యాంగాన్ని కించపరిచే విధంగానో, ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగానో అలా ప్రవర్తిస్తే తప్పకుండా వారి మీద మరి చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. మరి ఆ దిశగా కూడా ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, లేదంటే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, కోర్టు అయినా సుమోటోగా తీసుకొని మరి వారికి తగినటువంటి శిక్షలు కానీ, అది ఎఫ్ఐఆర్ కానీ లేదా ఇంకోటి కానీ వాళ్ళు పెట్టేటువంటి అవకాశం ఉంది, శిక్షించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నన్ను బయటికి రానివ్వట్లేదు, నేను వెళ్తానంటే అడ్డుకుంటున్నారు. ఆయన పూర్తిగా మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను. నేను బయటకు వస్తే కనుక నేను హిందూయిజాన్ని ఆచరిస్తాను, నేను బయటకు వస్తే సిక్కిజాన్ని ఆచరిస్తాను, నేను బయటకు వస్తే ముస్లిం ఇలా ఏదైతే ఆచారం ఉందో ఆ ఆచారాన్ని పాటిస్తాను. అయినా సరే నేను గుడికి వెళ్ళాలంటే సంతకం ఎందుకు పెట్టాలి, నాకేం అవసరం అని అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమంటే
ఆయన పాటించింది లేదు, ప్రజలందరూ చూశారండి. అన్ని టీవీల్లో అన్ని మాధ్యమాల్లో ఆయన వెళ్ళినప్పుడు దేవాలయాలకు వాటికి వెళ్ళినప్పుడు ఆయన చేసినవన్నీ చూపిస్తూ ఉన్నారు క్లియర్గా, వీడియోస్ ప్రత్యక్ష సాక్ష్యం కనబడతా ఉంది. మరి నేను ఆచరిస్తాను చేస్తానంటే అది ఎంతవరకు నమ్మదగిందో అది ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే ఆయన ముస్లిమ్స్ ఆచారాలు అనేటువంటి వ్యక్తి, నాకు తెలిసి ముస్లిమ్స్కి అతను అన్ని పథకాలు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నింటిని కూడా ఎత్తేయడం జరిగింది. ఆయన విదేశీ విద్య కావచ్చు, డబ్బులు కావచ్చు, మసీదులకు ఇచ్చేటువంటి కావచ్చు, మరి అనేకమైనటువంటి రాయితీలు మైనార్టీ ఫైనాన్స్ ఇవ్వడం కానివ్వండి, అనేకమైనటువంటివన్నీ కూడా ఆయన ఎత్తేయడం జరిగింది. మరి ఆయన నేను అందరికీ చేస్తున్నాను, అందరి మనిషిని అని చెప్పి నమ్మబలిగితే ప్రజలు ఏంటనేది అందరికీ తెలుసు, వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే ఆయన ఓడించడం జరిగింది. ప్రజలు వాస్తవాన్ని గ్రహించారు కాబట్టే ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా కూడా కూర్చోవడం జరిగింది. అదే నువ్వు అందరికీ మేలు చేస్తుంటే నువ్వు తప్పకుండా ఇవాళ నువ్వే అధికారంలో ఉండుండేవాడు. ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల యొక్క మనోభావాలు వ్యతిరేకంగా పనిచేసావు కాబట్టే ప్రజలు ఈ దేశాన్ని యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది పట్టకుండా ఊరిక డబ్బులు వేసుకుంటూ వెళ్ళి మరి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, మరి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి, మరి అందరి నెత్తి మీద వేసి, మరి అలాగే అనేకమైనటువంటి ప్రభుత్వమైనటువంటి స్థలాలు కానివ్వండి, ఆఖరికి సెక్రటేరియట్ అన్నారు, కొంతమంది ఇంకా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి సంబంధించినవి కూడా తాకట్టు పెట్టారని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో అవి కూడా తాకట్టు పెట్టారని చెప్తున్నారు. మరి ఈ రకంగా అన్నీ చేసినటువంటి ఆయన వ్యక్తి మరి ఏ రకంగా అందరినీ మెప్పించారో, మరి నేను అందరి వాడిని ఎలా అని అంటున్నారో ఆయన మనసుకు ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఆయన పరివర్తన చెందాల్సిన విషయం ఉందని చెప్పేసి నేను గంటాపదంగా ఈ ప్రకంగా చెప్తున్నా ఉన్నాను. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక దేశాన్నే ప్రశ్నించే స్థాయికి, దేశంలో ఉన్న ఆచారాలను ప్రశ్నించే స్థాయికి, లేదంటే దేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని కానీ ఒక మతానికి సంబంధించిన ఆచారాలను కానీ ప్రశ్నించే స్థాయికి ఒక మాజీ ముఖ్యమంత్రి తెగిచ్చాడు అంటే కనుక పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు అంటారు? లేదంటే ఇక్కడ కుల మతాల విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచన ఏమన్నా ఉందనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు మనం ఏ మతమో మనం క్లియర్ కట్గా చెప్పేసుకోవాలి. రేపు మన మతం ఫాలో అవ్వచ్చు, తప్పేం లేదు. మన భారతదేశంలో ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు. నేను ఈ మతం మనం యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం, ఓట్ల కోసమో, వాటి కోసం, వీటి కోసం యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం యాక్టింగ్ అనేటువంటిది అవసరం లేదు. స్వచ్ఛందంగా మరి నేను ఫలానా అని చెప్పుకొని ఆ ప్రకంగా ఆ ప్రచార పరంగా మనం ప్రవర్తించుకోవచ్చు. అంతే తప్ప మనం ప్రజల మెప్పు పొందాలనో లేదా ఓట్ల కోసమో మనం ప్రజల్ని మోసం చేయడం, మనని మనం మోసం చేసుకోవడం అది సరైనటువంటి చర్య కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమైనవి అనుకోవచ్చు అంటారా? రాజ్యాంగ విరుద్ధంగా ఆయన ప్రవర్తించారనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆయన చేసినటువంటి కొన్ని లోపాలు కానీ అవన్నీ బయటపడేటప్పటికి అది తట్టుకోలేక ఆయన నాకు ఇది ఒక పెద్ద మైనస్ అవుతుంది. రేపు నెక్స్ట్ ఏదన్నా ఆయనకు ఆశలు ఉన్నా, రేపు పొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నా ఇది ఒక మైనస్ అవుతుంది రేపు పొద్దున నాకు అనే ఆలోచనతో ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఆయనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడే విధానప్పుడు కూడా చూడండి, ఆయన ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఆయన టెన్షన్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. అంతే తప్ప ఆయన మరి తెలిసి మాట్లాడతారు నేను అనుకోవట్లేదు. ఓన్లీ ఒత్తిడిలోనే ఈ యొక్క ఫ్రస్ట్రేషన్లోనే ఆయన చేసినవన్నీ బయటపడినాయని చెప్పేసి కొంతమంది దూరం అవుతున్నారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు.